మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ నందిత, డైటీషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మన బాడీలో ఎక్కువగా హీట్ ఎందుకు అవుతుంది అండ్ హీట్ తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి అండ్ మనకి ఎందుకు హీట్ వస్తుంది బాడీలో. కొంతమందికి అయితే ఎక్సెస్ హీట్ వల్ల ఏమవుతుందంటే చర్మం పగిలిపోవడం, పెదాల దగ్గర మనకి స్వెల్లింగ్ రావడం, లేకపోతే ఒక పుండులాగా రావడం, దీంతోపాటు ఏమి తిన్నా సరే ఎక్సెస్ హీట్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మెటబాలిజం అనేది దెబ్బతినడం జరుగుతుందనమాట. చాలామంది ఏమనుకుంటారంటే మన బాడీలో ఎక్కువగా హీట్ అవుతుంది అంటే హైడ్రేషన్ తక్కువ అవ్వడం వలన, లేదు అనుకుంటే మనం తీసుకునే ఫుడ్లో కొన్ని ఎక్కువగా మసాలాలు కానీ లేకపోతే ఎక్కువగా ఘాటుగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన కూడా వేడి ఎక్కువగా చేసింది అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనము సైంటిఫిక్ వేలో చూసినట్లయితే న్యూట్రిషనల్ పరంగా మన బాడీలో ఉన్నదానికన్నా బాడీలో ఎక్కువగా మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన అకార్డింగ్ టు ఆయుర్వేద వాత కఫ పితాలో వన్ ఆఫ్ ద దోష మనకి డిస్టర్బ్ అయ్యిందని అర్థం. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఒక మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల మన బాడీ టెంపరేచర్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. అలా మనకి ఎవరైనా సరే ఎక్సెస్ హీట్తో బాధపడుతున్నా, ఆకలి తగ్గిపోయినా, ఏమి తిన్నా సరిగా అరగకపోయినా దానికి మెయిన్ వచ్చి న్యూట్రిషన్ డెఫిషియన్సీ థయామిన్ అని చెప్పచ్చు. దీన్ని వైటమిన్ బి అని కూడా B1 అని కూడా అంటారనమాట. థయామిన్. ఈ థయామిన్ అనేది మనకి డైలీ మనం తీసుకునే ఫుడ్లో చాలా అంటే చాలా తక్కువ డోసేజ్లో అవసరం. అంటే మిల్లీగ్రాముల్లో 1 మిల్లీగ్రామ్ వరకు కూడా మనకు సరిపోతుంది. కానీ మనం ఈరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో పొట్టు లేని ఆహార పదార్థాలు అంటే రిఫైన్డ్ ఫ్లోర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ అన్నీ రిఫైన్డ్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావలసిన థయామిన్ అనే విటమిన్ సరిగా రావడం లేదు. సో ఇది మనకి చాలా తక్కువ డోసెస్లో కావాలి. బట్ మనకు ఆ తక్కువ డోసెస్లో కూడా మనం తీసుకునే ఫుడ్ నుంచి రావట్లేదంటే జస్ట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ థయామిన్ అనేది అంటే ఈ వైటమిన్ B1 అనేది డెఫిషియన్సీ వస్తే మన బాడీలో ఒక దోష అనేది డిస్టర్బెన్స్ అయ్యి, అది పిత్త దోష డిస్టర్బ్ అయ్యి ఎక్కువగా ఉండవలసిన దానికన్నా బాడీలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆకలి కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే ఆకలి తగ్గిపోవడం, స్కిన్ అంతా పేల్గా అయిపోవడం, కొంతమందికి అయితే స్కిన్ ర్యాషెస్ రావడం, ఎంత వాటర్ తీసుకున్నా సరే హైడ్రేట్ కాకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలా మనం ఈ ఎక్సెస్ హీట్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో థయామిన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే హోల్ గ్రెయిన్స్, ఎనీ మిల్లెట్స్ కానివ్వండి, దాంతోపాటు పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు, ఆకుకూరలు, ఇలాంటివి మనం డైలీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మనం తీసుకునే డైట్లో యాడ్ చేసుకోవడం వలన మన బాడీలో నేచురల్గా హీట్ అనేది తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సైంటిఫిక్గా కానివ్వండి, హాస్పిటల్లో ఎవరైనా మనం చూసినట్లయితే ఎక్కువగా మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ వల్లే చాలామందికి హాస్పిటలైజ్ అవుతున్నారు. అంటే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల మనకి క్రోనిక్ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్సెస్ హీట్తో పాటు థయామిన్ తక్కువగా ఉండడం వలన మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీలో మనం తీసుకునే ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ కరెక్ట్గా మెటబలైజ్ అవ్వాలి అంటే థయామిన్ అనే వైటమిన్ చాలా ఇంపార్టెంట్. ఆ వైటమిన్ లేకపోతే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది తగ్గుతుంది. 2, నరాలు వీక్గా అవ్వడానికి, నరాల బలహీనతకు కూడా మెయిన్ కారణం ఈ థయామిన్ డెఫిషియన్సీ. సో మనం తీసుకునే ఫుడ్లో సరిగ్గా థయామిన్ లేకపోతే ఏమవుతుందంటే నరాల బలహీనత కూడా వస్తుందన్నమాట. సో నరాల బలహీనత అండ్ మన బాడీలో ఎక్కువ హీట్ ఉండడం, మనం తీసుకునే కార్బోహైడ్రేట్ సరిగా మెటబాలిజం లేకపోవడం, అండ్ దీంతోపాటు హార్ట్ రిలేటెడ్ ఏదైనా సరే ఇష్యూస్ అటు ఇటు అయినా సరే కొద్దిగా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి కూడా మనం మెయిన్గా చెక్ చేయాల్సిన వైటమిన్ వచ్చి థయామిన్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఈ థయామిన్ అనే న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల బాడీలో ఉండవలసిన దానికన్నా హీట్ అనేది అబ్నార్మల్ రేంజెస్లో ఉంటాయి, అంటే ఎక్సెస్ హీట్. సో ఇప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలి? ఎక్కువగా ఆకుకూరలు,
దీంతోపాటు ధాన్యాలు, తృణధాన్యాలు, ఎక్కువగా మిల్లెట్స్ చిరుధాన్యాలని కూడా అంటాం అనమాట. సో ఇలాంటివి మనం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఈ థయమిన్ అనే డెఫిషియన్సీని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మిల్లెట్స్ తీసుకునేటప్పుడు చాలా రాంగ్ వేలో తీసుకుంటూ ఉంటారు. మిల్లెట్స్ మనము సరిగా సోక్ చేయకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ అనేటివి దీనివల్ల కూడా మనకి ఎక్కువగా ఏమవుతుంది, ఉండవలసిన దానికన్నా హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. కొంతమంది అబ్జర్వ్ చేయండి, మిల్లెట్స్ తింటే మాకు పడదు, మాకు బ్లోటింగ్ అవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో దానికి మెయిన్ గల కారణం ఏంటి అంటే మనం సరిగా సోక్ చేయకపోవడం. ఎవరైనా సరే మిల్లెట్ని ఫుడ్లో తీసుకునేటప్పుడు కనీసం 8 hours సోక్ చేయాలి. 8 hours సోక్ చేయడం వలన దాంట్లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ నేచురల్గా రెడ్యూస్ అయ్యి బయో అవైలబిలిటీ అంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ అనేది బయో అవైలబిలిటీ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మిల్లెట్స్ వీక్లీ థ్రైస్ కానీ లేదు రోజు మార్చి రోజు అలా తీసుకున్నా మనకి న్యూట్రిషన్ పరంగా చాలా బెనిఫిట్స్ వస్తాయి. బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ తగ్గుతుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి మన బాడీకి కావలసిన వైటమిన్ బి అనేది పుష్కలంగా దొరుకుతుంది. సో ఒకసారి గమనించండి, మనకి కావాల్సిన వైటమిన్ బి ఉండవలసిన దానికన్నా మన బాడీలో తక్కువగా ఉంది. అండ్ మనకి కావాల్సిన డోసెస్ కూడా చాలా 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 తక్కువ అవసరం కానీ మనము ఆ డోసెస్ కూడా తీసుకోవట్లేదు. అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మనం తీసుకునే ఫుడ్లో రిఫైన్డ్ పర్సంటేజ్ ఎలా ఉంది, మనం హోల్ గ్రెయిన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైస్ తీసుకున్నట్లయితే సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ అన్పాలిష్డ్ రైస్ కానీ రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇలాంటివి మనం చూస్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన వైటమిన్ బి ఎక్కువగా దొరుకుతుంది. అండ్ కొంతమందికి రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ నచ్చకపోవచ్చు. ఇలాంటప్పుడు మనం టేస్ట్ కూడా కావాలి అంటే మనము తీసుకునే ఫుడ్లో అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి పైన, దీనివల్ల దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గి అన్నంలో ఉండే న్యూట్రియంట్స్ మన బాడీకి బాగా పడతాయి అన్నమాట. సో నెయ్యి కూడా మనకి మన ఇంటెస్టైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి మన బాడీలో న్యూట్రియంట్ బయో అవైలబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మన బాడీలో ఎక్సెస్ హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి మెయిన్ రీజన్ థైమిన్ డెఫిషియన్సీ. కాబట్టి ఎక్కువగా హోల్ గ్రెయిన్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ పీస్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, కనీసం డేకి ఒక్కసారైనా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఎక్సెస్ హీట్ని నేచురల్గా రెడ్యూస్ చేసి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనము మన బాడీలో ఎక్సెస్ హీట్ అవ్వడానికి గల రీజన్స్ అయితే తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.